రోడ్లపై తిరిగే ట్రాక్టర్లు, కేజీ వీల్స్ వాడకం నిషేధించామని, ఎవరూ కూడా కేజీ వీల్స్తో ట్రాక్టర్లను రోడ్లపై నడపరాదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేజీ వీల్స్ ట్రాక్టర్తో రోడ్డుపై నడపడం వల్ల రోడ్లు శాశ్వతంగా పాడవుతున్నాయని, గుంతలు అధికంగా ఏర్పడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లపై కేజీ వీల్స్ వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించామని కలెక్టర్ తెలిపారు. రబీకి సంబంధించి సోయింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. చాలా ప్లేసెస్లో ప్యాడీ మనం సోయింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలామంది రైతులు ఈ కేజీ వీల్స్తో ట్రాక్టర్తో సహా కేజీ వీల్స్ని తీసుకొని మెయిన్ రోడ్ మీదకి రావటం, లేకపోతే కేజీ వీల్స్ని అలాగనే రోడ్ల మీద రన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం నోటీస్ చేసింది ఏంటంటే బీటీ రోడ్లు కానీ లేకపోతే సీసీ రోడ్లు, ఎస్పెషల్లీ బీటీ రోడ్స్ చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి అనమాట. మనం లాస్ట్ 2 yearsలో చాలా రోడ్లు వేయడం జరిగింది. ఇట్లా బీటీ కానీ సీసీ కానీ లేకపోతే వాటి మెయింటెనెన్స్ కానీ చాలా వరకు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేజ్ వీల్స్ తీసుకొని రావడం వల్ల చాలా రోడ్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. ఒకసారి రోడ్ డ్యామేజ్ అయిందంటే అది ఇట్లా డ్యామేజ్ ఇంకా పెరుగుతూ పోతుంది. సో మీ రిక్వెస్ట్ రైతులు, ఎస్పెషలీ ప్యాడీ రైతులు ఏంటంటే కేజ్ వీల్స్ మీరు దయచేసి రోడ్డు మీదకి తీసుకొని రావద్దు. ఆల్రెడీ లాస్ట్ 2 seasons కూడా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము, మీరు చాలా కోఆపరేట్ చేశారు. బట్ ఈ సీజన్లో కూడా మీ రిక్వెస్ట్ మీ సైడ్ నుంచి కూడా కొంత కోఆపరేషన్ కావాలి. కేజ్ వీల్స్ రోడ్డు మీద తీసుకొని రావద్దు. దానివల్ల రోడ్స్ అనేది ప్రొటెక్ట్ చేసుకుందాం. అదే కాకుండా కొన్ని ప్లేసెస్లో రిపీటెడ్గా చెప్తున్నా కానీ కొంతమంది ఫార్మర్స్ ఇట్లా రోడ్డు మీద కేజ్ వీల్స్ తీసుకొని వస్తున్నారు, దాంట్లో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. సో అందుకే మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, ఇన్ఫ్యాక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆథరైజ్ చేయడం జరిగింది. అట్లా ఎవరైనా కేజ్ వీల్స్ తీసుకొని వస్తే వాళ్ళకి ఫైన్ వేయడం కానీ ఏమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఎవరైనా వస్తే 5,000 రూపీస్, తర్వాత రెండోసారి కూడా మళ్ళీ వచ్చారంటే 10,000, తర్వాత రిపీటెడ్గా చేశారంటే వాళ్ళు మనం సీజ్ చేయడం కూడా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరి ఫార్మర్స్ కోఆపరేట్ చేయాలని